కాంగ్రెస్ ఏడాది పాలనలో 1,50,000 కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ శ్రీరామ రక్ష అని గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుందని చెప్పారు. చేవేళ్ల నియోజకవర్గం శంకరపల్లికి చెందిన బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేటీఆర్. రైతులకు రుణమాఫీ కాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, ఏడాదిలో 1,50,000 కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. హైడ్రా, మూసీ పేరిట కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయని చెప్పారు. కేసీఆర్కు పేరొస్తుందనే అసూయతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. 3 ఆనిముత్యాలు, 1 కాదు 2 కాదు 3. ఒకటి, రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు. ఏమని? మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, చేసింది ఉంటేనేమో చెప్తా అనుకుంటది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు చెప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నా నేను. ఇంకా విచిత్రం అనిపించింది నాకు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్ లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది? రైల్వే స్టేషన్ లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చింది. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయనను పక్కన కూర్చోబెట్టుకుని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటదంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నా. మూసీ చేస్తారట, మూసీని సుందరవనం చేస్తారట. ఏది? వికారాబాద్ అడవులల్లా మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా, అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మూసీతోని పారే ఎకరాలెన్ని, మూసీతోని సాగయ్యే ఎకరాలెన్ని, దాంతో బాగయ్యే రైతులు ఎంతమంది, మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది. 90 పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో. అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు, కమిషన్లు దొరకాయి. అందుకే ఏం చేయాలి? మూసీ అని ఒక రంగుల సినిమా, రంగుల కళ చూపెట్టి దాంట్లో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక 50,000 కోట్లో 70,000 కోట్లో దండుకోవాలి, ఢిల్లీ పెద్దలకు పంపించాలి, నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో, ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది. ఏది? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 15 నెలలకు ఆలోచన లేకుండా అర్ధం పర్ధం ఆగమాగం చాలు చేసిండాడు. ఆడ నీళ్లు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద ఉండి చక్కగా చూసుకోకుండా, ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసిర్రు. ఏమైంది? 8 మంది వాళ్ళు ఇరుక్కపోయారు. ఒకడేమో చచ్చిపోయినట్టాడు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చిపోయినట్టాడు. ఇంకోటేమో ఇంకా కాలే అంటాడు. రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు. ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే కూలిపోయింది అంటాడు. ఇది ఎక్కడి బాధ? 15 నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము? ఇక పోని కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయింది. పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటాడు. ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయురు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందట నాయన. ఇక గిసొంటోళ్ళు మంత్రులు మన కర్మానికి రేవంత్